నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే చూద్దాము. ప్రస్తుతం ఈ యొక్క టవర్స్‌కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది, ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ఇక్కడ మీరు నా వెనకాల చూడొచ్చండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఈ బోర్డ్ అయితే. మొత్తం ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌లో మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 వచ్చేసి G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. మొత్తం 1200 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో. అలాగే మీరు ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ చూసుకున్నట్లయితే 856.31 కోట్లు అయితే అవుతుందన్నమాట. సో అలాగే లొకేషన్ వచ్చేసి నేలపాడు అమరావతి అని అయితే ఉందండి. సో చూడండి, మొత్తం కూడా ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ రోజు అయితే వర్క్ డీటెయిల్స్ క్లియర్గా అప్డేట్ ఇస్తాను. అలాగే ఈ వీడియో చూసే ముందు డిజైన్ చూడొచ్చు మీరు, అంటే ఇక్కడ మీరు డిజైన్ చూడొచ్చు అండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్లో ఈ యొక్క 12 టవర్స్ కనుక కంప్లీట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ అయితే. చూడండి ఎంత బాగుందో. సో కంప్లీట్ అయితే మాత్రం ఇదంతా కూడా ఒక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చు. ప్రస్తుతం ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఇవి మొత్తం కూడా 12 టవర్స్‌కి రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి కొన్ని టవర్స్ హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లొకేషన్ విషయానికొస్తే ఎగ్జాక్ట్‌గా మనకు E8, N12 రోడ్ జంక్షన్ దగ్గరే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. అలాగే దీని పక్కన మనం చూసుకున్నట్లయితే ఒక 2 కిలోమీటర్స్ దూరంలో విట్టేపి మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్స్. అది విట్టేపి యూనివర్సిటీ అనమాట. దాని పక్కనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అయితే ఉంటుంది. అలాగే గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అయితే ఉంటాయి. అలాగే దాని పక్కనే ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించిన టవర్స్ అయితే ఉంటాయన్నమాట. దీని ఫ్రంట్ సైడ్ నుంచి మనకు N12 రోడ్ అనేది వెళ్తుందండి. సైడ్ నుంచి E8 రోడ్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్‌గా మనకు ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి E8, N12 రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇక్కడంతా కూడా రాడ్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని టవర్ల దగ్గర. ఇటు సైడ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మనకు ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏ నుంచి అయితే స్టార్ట్ అవుతుందనమాట. ఈ టవర్ నేమ్స్ వచ్చేసి ఏ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఒక ఫ్లోర్ మీద కూడా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అటు సైడ్ నుంచి షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఆ విధంగా చేసుకుంటూ వస్తూ మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారండి. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన 12 టవర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా ప్రాబ్లమ్ లేకుండా అయితే కట్టడం జరుగుతుంది. చూడొచ్చు మొత్తం ఐరన్ రాడ్స్‌తో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తోనే వర్క్స్ అనేది జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ ఒక టవర్ విషయానికొస్తే ఒక ఫ్లోర్ మీద కూడా కాంక్రీట్‌తో అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే కొన్ని దగ్గరలో రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క టవర్‌కైతే. అంటే కొన్ని టవర్లకేమో రాడ్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని అయితే పెట్టుకోమన్నారు. మరి కొన్ని టవర్లకేందంటే కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది హైట్ అయితే పెంచుకోమన్నారు. ఇప్పుడు వాటి మీద స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటారండి. అలాగే ఈ యొక్క టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే మొదటి ఫ్లోర్‌కి సంబంధించి ఫ్లాట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. దానికి సంబంధించి అయితే షట్టరింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోమన్నారు చూడొచ్చు. ఇంతకుముందు ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే ఈ యొక్క టవర్‌కి ఫ్లోర్ వర్క్స్ స్టార్ట్ చేసుకోమన్నారనమాట. అప్పుడే మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ విధంగా షట్టరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోమన్నారు. ఇప్పుడు ఈ యొక్క టవర్ దగ్గర అయితే షట్టరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోమన్నారండి. ఇది మొదటి ఫ్లోర్ అనమాట. బేస్మెంట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మొదటి ఫ్లోర్‌కైతే ఈ విధంగా ఫ్లాట్ వర్క్ చేసుకోవడానికి షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకోమన్నారు. ఇంకా వీటి మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఇంకా అదే విధంగా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారండి. అంటే ప్రస్తుతం అయితే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. వర్క్స్ కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. ఎవ్రీ వీక్ కూడా వర్క్ అనేది అప్డేట్ కనిపిస్తుందండి. ఇక మీదట ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా మనకు ఎవ్రీ 15 డేస్‌కి కూడా మనకు ఒక ఫ్లోర్ అయితే చూడొచ్చు. ఎందుకంటే 12 టవర్స్‌కి సంబంధించి కిందంతా కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. మనకేందంటే ఈ యొక్క ఫౌండేషన్‌కి సంబంధించిన వర్క్స్ కోసమే కొంత టైం అయితే తీసుకుంటుంది. ఎప్పుడైతే రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిందో ఇంక అక్కడి నుండి మనకు ఎవ్రీ 10-15 డేస్‌కైతే ఒక ఫ్లోర్ అనేది హైట్ అయితే పెంచుకుంటూ వస్తున్నారండి. ఇటు సైడ్ ఉన్న 7 టవర్స్ వరకు కూడా గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి, మొదటి ఫ్లోర్‌కి రూమ్స్ వర్క్స్ గానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయన్నమాట. అలాగే పక్కనంతా కూడా ఏవైతే ఈ యొక్క షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ మెటీరియల్ ఉంటాయో, అవన్నీ కూడా కొన్ని కొన్ని టన్నుల కొద్దీ అన్‌లోడ్ చేసైతే పెట్టుకోమన్నారండి. చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో ఫ్లాట్‌కి సంబంధించిన వర్క్స్. సేమ్ ఇదే విధంగా షట్టరింగ్ వర్క్స్ చేసుకుంటూ, మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ, మనకు ఫ్లాట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ మరో టవర్‌కి విషయానికొస్తే చూడొచ్చండి. గ్రౌండ్ లెవెల్‌లోకి స్లాబ్ కంప్లీట్ చేసుకొని, మొదటి ఫ్లోర్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు పైన స్లాబ్ ఏసుకోవడానికైతే ఈ యొక్క టవర్‌కైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది.
అంటే ఒక్కొక్క టవర్ ఒక్కొక్క అప్డేట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేటస్లో అయితే ఉందన్నమాట. కొన్ని టవర్స్కి ఏమో గ్రౌండ్ లెవెల్లో రాఫ్ట్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసి పెట్టుకున్నారు. కొన్ని టవర్లకి స్లాబ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మొదటి ఫ్లోర్కి అయితే రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ స్లాబ్ వేసుకోవడానికి అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే భారీగా జరుగుతున్నాయండి. అంతా కూడా ఒక గోడలాగా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్ చేసుకొని మిడిల్‌లో షట్టరింగ్ వర్క్ చేసుకొని ఆ విధంగానే ఇంకో బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. దీనివల్ల అనేది మ్యాన్ పవర్ తక్కువగా యూజ్ చేస్తారు. అలాగే వర్క్ కూడా ఫ్లోర్ వర్క్స్ కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తారనమాట. ఎందుకంటే ఒక్క ఇటుక యూజ్ చేయకుండా కడుతున్న టవర్స్ అండి ఇవన్నీ కూడా. ఇందులో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయి. దాదాపుగా 1200 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట వీటిలో. మీరు చూస్తున్నది టవర్ బి దగ్గరే వర్క్స్ అయితే చూస్తున్నారనమాట. ఇదంతా కూడా ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ అవుతుంది. గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. గత ఒక 2 మంత్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే ఒక 3 ఫ్లోర్‌ల దగ్గరే మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ అనేది కంప్లీట్ అయ్యుంది 3 టవర్ల వరకు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏడిటికి మొదటి ఫ్లోర్‌కి గ్రౌండ్ లెవెల్‌లో స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. మరలా ఇక్కడ మీరు ఈ యొక్క టవర్ దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్‌కు స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకొని మొదటి ఫ్లోర్‌కి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఈ విధంగా జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు వీటి మీద ఇందాక చూసారు కదా! టవర్‌కి షట్టరింగ్‌కి సంబంధించి ఫ్లాట్ వర్క్స్ ఎలా జరుగున్నాయో సేమ్ అదే విధంగా రీ షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకుంటారు. దానికోసం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కొంతవరకు చేసుకోనున్నారు. సో, అలాగే 3 భారీ టవర్ క్రేన్ల మధ్య ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అంటే ఫ్యూచర్‌లో ఒక్కొక్క టవర్ దగ్గర ఒక్కొక్క టవర్ క్రేన్ అయితే వస్తుంది. ఒకటి లేదా 2 టవర్ క్రేన్లు అయితే వస్తుందన్నమాట. ప్రెజెంట్ అయితే ఇప్పుడు 3 దగ్గరలా 3 టవర్ క్రేన్లు అయితే ఇన్‌స్టాల్ చేసుకొని వర్క్స్ అయితే చేస్తున్నారు. అవన్నీ కూడా మొదటి ఫ్లోర్‌కి రెడీ అవుతుంది కాబట్టి ఈ విధంగా టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగిందండి. అలాగే ప్రతి దగ్గర కూడా ఫ్యూచర్‌లో 1 లేదా 2 టవర్ క్రేన్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రీసెంట్‌గానే మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోమన్నారండి. చూడొచ్చు. వాటి మీద వాటర్ అవన్నీ కూడా పట్టుకోవడం జరిగుంది. గ్రౌండ్ లెవెల్‌లో ఇదివరకే ఒక 15 డేస్, 1 మంత్ బ్యాకే గ్రౌండ్ లెవెల్‌లో స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కి అయితే కంప్లీట్ చేసుకోమన్నారు. అలాగే ఒక భారీ టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోమన్నారు. ఇదివరకు వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క టవర్ క్రేన్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క టవర్‌కి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి స్లాబ్‌కి అయితే రెడీ అవుతుందన్నమాట ఈ యొక్క టవర్ అనేది. అలాగే దీని ఫ్రంట్ సైడ్ ఉన్న టవర్ కూడా మొదటి ఫ్లోర్‌కి అంటే గ్రౌండ్ ఫ్లోర్‌కి అయితే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న టవర్ మాత్రం గ్రౌండ్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. స్లాబ్ వర్క్స్ చూడండి ఏ విధంగా జరుగుతున్నాయో. మొత్తం కొన్ని వేల టన్నుల కొద్దీ ఐరన్ రాడ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే షట్టరింగ్ వర్క్స్ కాంక్రీట్‌తో అయితే ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచేసుకుంటున్నారనమాట. అలాగే దీని పక్కన ఉన్న టవర్ చూడొచ్చండి. ఇక్కడ కొంతవరకు స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకొని మరో లెవెల్‌లో కూడా స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. అలాగే మొదటి ఫ్లోర్ కూడా ఇప్పుడు షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కొంత భాగం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అవి చేసుకుంటూ అంటే ఒకేసారి కూడా స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం లేదండి. సగం సగం భాగం అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది స్లాబ్‌లో భాగంగా ఈ యొక్క టవర్స్‌కైతే. అలాగే ఇక్కడ ఒక టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరిగుంది. ఈ టవర్ హైట్ పెరిగే కొందికి టవర్ క్రేన్‌లు కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటారనమాట. అలాగే ఇక్కడ ఒక టవర్ దగ్గర కూడా చూసుకున్నట్లయితే గ్రౌండ్‌కి స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి, మరో ఫ్లోర్‌కి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు ఒక సైడ్ అంతా కూడా మొదటి ఫ్లోర్‌కి కూడా హైట్ అయితే పెంచేసుకున్న దగ్గర స్లాబ్ ఏసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. అది రెడీ అయ్యేలోపు ఇటు సైడ్ అంతా కూడా మొదటి ఫ్లోర్‌కి అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క టవర్ దగ్గర ఇదివరకు వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు జస్ట్ మనకు స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకుంటా ఉండే. ఇప్పుడైతే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మిడిల్‌లో మాత్రం కాస్త బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ అంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఈ యొక్క టవర్‌కైతే. ఇలా ఒక్కొక్క టవర్‌కి స్టేటస్ ఒక్కొక్కలాగా అయితే ఉంది. మొత్తం 12 టవర్స్ కదా! ఈ యొక్క 12 టవర్స్‌లో మనకేందంటే అన్నీ కూడా కొంతవరకు గ్రౌండ్ లెవెల్ వరకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగున్నాయి. కొన్ని గ్రౌండ్‌కి స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ అయ్యున్నాయి. కొన్ని స్లాబ్ కంప్లీట్ అయిపోయి మొదటి ఫ్లోర్‌కి కూడా రెడీ అవుతున్నాయి. కొన్ని మొదటి ఫ్లోర్‌లో మనకు ఫ్లాట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఇక మీదట మనకేందంటే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎవ్రీ 15-20 డేస్‌కి అయితే చాలా అంటే చాలా అప్డేట్ అయితే ఉంటుందండి. ఈ యొక్క టవర్స్ దగ్గరైతే.
कंबोळले हाँ कंबोळले ए बांध तो कंबोळा అలాగే మీరు ఇక్కడ మెటీరియల్ చూడొచ్చండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా చూడండి. అంతా కూడా కొత్తవనమాట. కొన్ని టన్నుల కొద్దీ అయితే దించేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకేందంటే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడంతా కూడా పార్కింగ్‌కి గ్రౌండ్ ఫ్లోర్ దాటేసింది కాబట్టి మొదటి ఫ్లోర్‌కి అక్కడంతా కూడా చూస్తున్నారు కదా! మొత్తం షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన మెటీరియల్ అండి ఇవన్నీ కూడా. అంతా కూడా ఒక ఫ్లోర్ మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకొని వాటికి షట్టరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు కదా! దానికి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ కూడా. అన్నీ కూడా కొత్తవే మీరు చూడొచ్చు. చూడండి. మొత్తం అక్కడక్కడ టవర్ల దగ్గర కొన్ని టన్నుల కొద్దీ అయితే దించేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు కొత్త మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా. ఆ యొక్క షట్టరింగ్‌కి యూజ్ చేయడానికి మెటీరియల్ ఇవన్నీ కూడా. అంతా కూడా ప్యాకింగ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదనమాట. అంతా కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు. ప్రతి టవర్ దగ్గర పెట్టుకున్నారండి. ఈ టవర్ దగ్గర, ఆ టవర్ దగ్గర, ఆ టవర్ దగ్గర. మొత్తం ఇటు సైడ్ ఉన్న ఏబీసీ, డి టవర్ల దగ్గర అంతా కూడా ఈ యొక్క మెటీరియల్ షట్టరింగ్‌కి సంబంధించిన మెటీరియల్ అన్ని కూడా అన్‌లోడ్ చేసి అయితే పెట్టుకున్నారు కొత్తవి. ఎందుకంటే అంతా కూడా ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కి అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కదా! కంప్లీట్ అయిపోయిన వెంటనే వీటిని అయితే రెండు వైపులా షట్టరింగ్ అయితే చేసేసుకుంటారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మొదటి ఫ్లోర్‌కి అయితే రెడీ అయిపోతుంది. షట్టరింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇదండి చూశారు కదా! ప్రస్తుతం ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.